ఒక చిన్న గ్రామం. పొలిమేరలో ఓ భారీ మర్రి చెట్టు, దాని పక్కనే శ్మశానం. రాత్రివేళ ఆ మార్గంలో వెళ్ళడం అంటే ఊరంతా భయపడుతుంది. ఎందుకంటే ఆ మర్రి చెట్టు దగ్గరలో దెయ్యాలు అప్పుడప్పుడు కొంతమందికి కనపడతాయని కథలుగా చెప్పుకునేవారు. లక్ష్మణ్ అనే యువకుడు మాత్రం వాటిని నమ్మేవాడు కాదు. అక్కడ దెయ్యాల్లేవు, ఏమీ లేవు, అవన్నీ ఎవరో సృష్టించిన కట్టుకథలు. ఏదో ఒక రోజు ఇదంతా అబద్ధమని నిరూపిస్తాను అని అంటూ ఉండేవాడు. ఆ మాటలు విన్న లక్ష్మణ్ తల్లి, వద్దు నాయనా, ఎప్పుడూ తెలిసి ప్రమాదాల వైపు అడుగు వేయకూడదు అని వారిస్తూ ఉండేది. లక్ష్మణ్ మరియు తన స్నేహితులు వారానికి ఒకసారి తాము పండించిన పంటలు, తయారు చేసిన వస్తువులు, పెంచిన కోళ్లు మరియు మేకలను పక్క ఊరి సంతలో అమ్ముకొని చీకటి పడే లోపల తిరిగి వచ్చేవారు. ఒకరోజు తన స్నేహితులు త్వరగా సరుకు అమ్ముకొని ఇంటికి తిరుగు ప్రయాణం అవుతూ లక్ష్మణ్తో, రారా మనం త్వరగా వెళ్ళిపోదాం, చీకటి పడితే ఇబ్బంది అనగా, నాకు కొంత డబ్బు అవసరం ఉంది, నేను ఈ సరుకు కూడా అమ్ముకొని తర్వాత వస్తాను అని చెప్పగా వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. లక్ష్మణ్ మాత్రం ఈరోజు ఆ దెయ్యాల గురించి ఊరంతా అనుకుంటుంది, నిజమో అబద్ధమో తెలుసుకోవాలని వారిని వెళ్ళమన్నాడు. రాత్రి అక్కడే అల్పాహారం తిని తన ఇంటికి నడుచుకుంటూ బయలుదేరాడు. ఆ మార్గంలో లక్ష్మణ్కి ఒక వ్యక్తి కలుస్తాడు. చీకట్లో అతని ముఖం సరిగా కనపడదు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ముందుకు నడుస్తారు. మాటల మధ్యలో లక్ష్మణ్ ఆ వ్యక్తితో, ఈ దారిలో దెయ్యాలుంటాయంట, రాత్రి సమయంలో భయపెడుతూ ఉంటాయంట, నిజమేనా అని అన్నాడు. అవునండి, నేను కూడా విన్నాను, కాకపోతే నాకు దెయ్యాలంటే భయం లేదు. అయినా నాకు ప్రతిరోజు ఎవరో ఒకరి దారిలో పరిచయం అవుతుంటారు, మీలాగే అని చిరునవ్వుతో అన్నాడు. కొంత దూరంలోనే మా ఇల్లుంది, కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని మీరు తిరిగి ప్రయాణం చేయొచ్చు అని అన్నాడు ఆ వ్యక్తి. కొంత దూరం వెళ్ళగా రోడ్డు పక్కన ఒక రాయి మీద కూర్చొని ఇంకొక వ్యక్తి బాగా పొడవాటి చింపిరి జుట్టుతో మాసిన గడ్డంతో కనపడ్డాడు. అతను ఆ వ్యక్తితో, ఓహో, నీకు ఈరోజు ఇతను తోడు దొరికాడన్నమాట, సరే జాగ్రత్తగా వెళ్ళండి, ఆ పొలిమేర దగ్గరే తిరుగుతున్నాయంట, దెయ్యాలు, జాగ్రత్త అని గంభీరంగా అన్నాడు. ఆ వ్యక్తిని చూశాక, అతని చెప్పిన మాటలు విన్నాక లక్ష్మణ్ మనసులో అలజడి మొదలైంది. ఈలోగా ఒక్కసారిగా గాలి వేగం పెరిగింది. గాలికి ఆకులు ఎగిరిపోతున్నాయి, నక్కల అరుపులు వినిపిస్తున్నాయి. లక్ష్మణ్ మనసులో తన గ్రామ దేవత పోలేరమ్మని ప్రార్థిస్తాడు. మెల్లగా గొంతు సవరించుకొని ఆ వ్యక్తితో ఇలా అన్నాడు, దెయ్యాలని మనం ఎలా గుర్తించవచ్చు అని అనగా, వాటి కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి, పదునైన కూరపళ్ళు, పొడవాటి గోళ్లతోటి తెల్లగా ఉంటాయి అని అన్నాడు. అన్నంతలో ఎదురుగా ఒక స్త్రీ తెల్లటి బట్టలతోటి ఎంతో ప్రకాశవంతంగా కనబడుతుంది. లక్ష్మణ్ వణికిపోతాడు. పక్కనున్న వ్యక్తితో ఇలా అంటాడు, నాకు చాలా భయంగా ఉంది, ఆమె ఎవరో దెయ్యంలాగా ఉంది, మనం శ్మశానానికి సమీపిస్తున్నాం అనగా, దానికి ఆ వ్యక్తి, ఆమె దెయ్యమై ఉండే అవకాశం లేదు, ఎందుకంటే నేను ఆమెని ఈ మార్గంలో ఎప్పుడూ చూడలేదు, ఇదే మొదటిసారి. అంతలోనే ఆ స్త్రీ, బాబు లక్ష్మణ్, ఇటురా నాయనా అని పిలిచింది. లక్ష్మణ్ అది తన తల్లి గొంతుగా గుర్తుపడతాడు. ఆ పక్కన ఉన్న వ్యక్తి, వద్దు, ఆమె వైపు వెళ్ళొద్దు అని బిగ్గరగా అరిచాడు. దిక్కులు చూడకుండా వెంటనే నా వైపు వచ్చే లక్ష్మణ్ అని ఆమె అంది. లక్ష్మణ్కు ఏమి చేయాలో పాలుపోలేదు. దానికి ఆమె, భయపడాల్సిన అవసరం లేదు, త్వరగా ఇటువైపు రా, మిగతాది నేను చూసుకుంటా అని అనగా, లక్ష్మణ్ భయపడుతూ తన పక్కనున్న వ్యక్తి చేయి గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. ఆ వ్యక్తి చేతిని పట్టుకోలేకపోతాడు. పక్కకు తిరిగి చూడగా అతని కాళ్ళు వెనక్కి తిరిగి ఉంటాయి. కళ్ళు తెల్లగా భయంకరమైన కూరపళ్ళతోటి పొడవాటి గోళ్లతో ఉంటాడు. వెనువెంటనే లక్ష్మణ్ తన తల్లి వైపు పరుగు తీశాడు. నువ్వు ఇంటికి రావడం ఆలస్యమైందని తెలిసి నిన్ను వెతుక్కుంటూ నేనే వచ్చాను లక్ష్మణ్ అని తన తల్లి తన నుదుటున తమ గ్రామ దేవత పోలేరమ్మను పూజించిన కుంకుమ బొట్టు పెట్టింది. ఈసారికి తప్పించుకున్నావు, మళ్ళీ ఇటువైపు రాకపోతావా అంటూ ఆ వ్యక్తి అరుస్తూ పొగలాగా మారిపోయి గాలిలో కలిసిపోతాడు. వారు ఆ మర్రి చెట్టు మరియు శ్మశానం దాటుతుండగా ఏవేవో శబ్దాలు వినిపించినప్పటికీ అవి వారిని ఏమీ చేయలేదు. ఇంటికి చేరుకున్న తర్వాత లక్ష్మణ్ తల్లి, కాళ్ళు చేతులు కడుక్కొని రా నాయనా, నీకు భోజనం వడ్డిస్తాను అని చెప్పి లోపలికి వెళ్తుంది. లక్ష్మణ్ కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికి వెళ్ళి చూడగా తన తల్లి ఎర్ర రంగు చీరలో నిద్రిస్తూ కనపడుతుంది. తను ఒక్కసారిగా షాక్కి గురవుతాడు. అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాదు. తన తల్లి ఇంట్లో ఉంటే ఇప్పటి వరకు తనతో పాటు ఉన్నది ఎవరో అర్థం కాక తన తల్లిని నిద్రలేపి జరిగిన విషయం అంతా చెప్తాడు. మన గ్రామదేవత పోలేరమ్మ నిన్ను కాపాడింది నాయనా, నీకోసం ఎదురు చూస్తూ నేను నిద్రపోయాను అని అంటుంది. ఇదంతా నేను నమ్మలేకపోతున్నానమ్మా అని అనగా, దానికి లక్ష్మణ్ తల్లి, వెలుగు ఉంటే నీడ ఉన్నట్టే, దైవశక్తి ఉందంటే దుష్టశక్తి కూడా ఉంటుందని
మా అమ్మమ్మ నాకు చెబుతూ ఉండేది, లక్ష్మణ్, ఇంకెప్పుడు ఇట్లాంటి దుస్సాహసం చేయకు అని చెప్పింది.